దేవుని రాకడ సమీపమై ఉన్నది గనక ఆయనని ఎరగని వారు అనేక మంది ఇంకా లోకంలో ఉన్నారు. యేసయ్య సంతోషం ఏంటి అనంటే, అనేక మంది ప్రభువుని గుర్తెరిగి వారి జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి పాపమును తొలగించుకొని వారు సంతోషంగా, నెమ్మదిగా, సుఖంగా జీవించాలన్నది ఆయన కోరిక. అలాగ ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శిస్తూ ఉన్నాడు. గడిచినటువంటి సంవత్సరాలలో ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మందికి యేసు ప్రభు తెలియదు. తన మహాకృప చేత దేవుడు మనల్ని దర్శించి మన మనోనేత్రాలను వెలిగించి ఆయన ప్రేమని మనకు తెలియపరిచాడు. ఆ ప్రేమకు విధేయత చూపించి మనము ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధికి చేరాం. గడిచిన సంవత్సరాల్లో మన జీవితాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో మనకు తెలుసు. కానీ ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా వాటిని గురించి అంతగా భయపడేది ఏమీ లేదు. ఎందుకు అనంటే, ఎవరు మనకు తోడై ఉన్నారు? చెప్పాలి గట్టిగా. పైన వాక్యం చూసారా? ఏం వాక్యం అది? నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఈ మాట అంతకుముందు మనతో పలికినటువంటి వారు ఎవరూ లేరు. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నామో ఆయన మాటల చేత మనల్ని ధైర్యపరిచాడు. ఆయన మాటల చేత మనల్ని ఆదరించాడు. రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఒకవేళ ఇప్పుడు మనకుంటే ఉండొచ్చు. కానీ వాటన్నిటిలో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనము ధైర్యంగా ఉంటున్నాం. ఒకప్పుడు ఇలాంటి ధైర్యం లేక కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. ఒకప్పుడు ఇలాంటి ధైర్యం లేక జీవితాలను పాడు చేసుకున్నారు. కానీ ఈరోజైతే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మండు టెండలో సైతం ఆయనతో కలిసి నేను జీవించాలి, ఆయనతో కలిసి నేను సహవాసం చెయ్యాలి అని మీ పనులను కూడా పక్కన పెట్టుకొని దేవునిలో ఆనందించడానికి అతి ఆసక్తితో మీరు వచ్చారు.